భారతదేశ నలుమూలల షాబాద్ పేరు అంత గట్టిగా ఎందుకు వినబడుతుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం షాబాద్ లో ఎందుకు పెట్టుబడులు పెట్టాయి? అదానీ రాకతో షాబాద్ లో భూమి ధరలు ఆకాశాన్ని అంటున్నాయా? ఇప్పటికే ఏర్పాటు అయిన 50 ఇంటర్నేషనల్ కంపెనీస్ తో షాబాద్ అభివృద్ధిలో పరుగులు పెడుతుందా? 3 సంవత్సరాల్లో రానున్న 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ కి షాబాద్ ఒక రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ హబ్ గా ఉండబోతుందా? ప్రపంచ దిగ్గజ సంస్థలు షాబాద్ లో ఎందుకు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి? గత సంవత్సర కాలం నుండి షాబాద్ లో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి? 3,600 ఎకరాల్లో ఉన్న 3 స్పెషల్ ఎకనామిక్ జోన్లలో నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ వల్ల షాబాద్ మరో కోకాపేటలా ఎలా మారబోతుంది? భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ జరుగుతున్న ర్యాపిడ్ డెవలప్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ వల్ల హైదరాబాద్ ని దేశ రెండో రాజధానిగా ప్రకటించబోతున్నారు. ఇక దేశ రాజధానిలో ఒక ప్రాపర్టీ ఉండాలనేది ప్రతి ఒక్కరి ఆశ. అఫ్ కోర్స్ చిరకాల కోరిక కూడా. అదే కోకాపేట, గచ్చిబౌలి లాంటి ఏరియాలో ఉంటే ఆ ఊహ ఎంత బాగుందో కదా. ఎస్, భూముల ధరలు అందుబాటుగా ఉండగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం అనేది తెలివైన నిర్ణయం. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది అందరి కన్ఫ్యూజన్. ఈ వీడియో చివరిలో కన్ఫ్యూజన్ తో వచ్చిన మీ అందరికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనభూమి. ఇప్పటి వరకు మనభూమి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లోనే కాదు, ఎన్ఆర్ఐల దగ్గర నుండి కూడా చాలా గట్టిగా వినబడుతున్న పేరు షాబాద్. అందుకు కారణం 650 ఎకరాల్లో ఉన్న కోకాపేట లాంటి సెజ్జులు. దాదాపు 3,600 ఎకరాల్లో మొత్తం 3 సెజ్జులు ఉన్నది ఈ షాబాద్ లోనే. జస్ట్ ఇమాజిన్, కోకాపేట, గచ్చిబౌలి. ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 1,00,000 నుండి 2,00,000 రూపాయలు ఒక గజం భూమి ధర. సో అక్కడ ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి. అదే తరహాలో అంతకు మించిన అభివృద్ధి జరిగే ఈ షాబాద్ లో ఇప్పుడు ప్రతి ఒక్క మధ్య తరగతి ఇన్వెస్టర్ కి అందుబాటు ధరలో భూమి ఉంది. షాబాద్, అసలు ఈ షాబాద్ ఎక్కడ ఉంది? మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉన్న ఈ షాబాద్ కోకాపేట నుండి జస్ట్ మినిట్స్ ఆఫ్ డ్రైవ్ లోనే ఉంటుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఓన్లీ 25 మినిట్స్, బెంగళూరు నేషనల్ హైవే NH44 నుండి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 16 నుండి జస్ట్ 30 మినిట్స్, TGPA జంక్షన్ నుండి మొయినాబాద్ చేవెళ్ల మీదుగా జస్ట్ 30 మినిట్స్ అండ్ ఓన్లీ 5 మినిట్స్ డ్రైవ్ లోనే భారతదేశంలోనే అతిపెద్ద రింగ్ రోడ్ అయిన రీజనల్ రింగ్ రోడ్ కి కూడా అద్భుతమైన కనెక్టివిటీ ఉంటుంది. ఇంత ఈజీ యాక్సెస్ ఉండడం వల్ల షాబాద్ అనేది హైదరాబాద్ నెక్స్ట్ గ్రోత్ కారిడార్ గా మారబోతుంది. ఒక్క ఈ కనెక్టివిటీస్ తోనే కాదు, ఇక్కడ 60కి పైగా ఉన్న ఇంటర్నేషనల్ కంపెనీస్ తో రానున్న 3,00,000 మంది ఉద్యోగుల వల్ల షాబాద్ మరో 3 నుండి 5 సంవత్సరాల్లోనే ఊహించని విధంగా మారబోతుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంతమంది ఉద్యోగులు రావాలంటే అక్కడ ఉన్న కంపెనీస్ అండ్ రాబోయే కంపెనీస్ ఏంటో మనకు తెలియాలి కదా. అందుకోసమే మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ మాస్టర్ ప్లాన్ ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మాస్టర్ ప్లాన్ లో ఏ కంపెనీస్ కి ఎంత ల్యాండ్ ఎలాకోట్ చేశారు అనేది క్లియర్ గా ఉంటుంది. ఒకవేళ మీరు షాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్ కి కాల్ చేయగలరు. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతున్నారు, మీకు ఏమైనా ఫీజు ఇవ్వాలా అని. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఎలాంటి కన్సల్టేషన్ ఛార్జెస్ లేకుండానే మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ షాబాద్ లో ఉన్న 3 స్పెషల్ ఎకనామిక్ జోన్లను ఒకసారి చూద్దాం. నెంబర్ 1 చందనవల్లి సెజ్, నెంబర్ 2 సీతారాంపూర్ సెజ్, నెంబర్ 3 హైదరాబాద్ సెజ్. ఈ చందనవల్లి, సీతారాంపూర్, హైదరాబాద్ సెజ్లలో పెట్టుబడులు పెట్టింది చిన్న చిన్న కంపెనీలు కాదు. మీరు చూసినట్లయితే ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలు అయిన వెల్స్పన్ దాదాపు 3,000 నుండి 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎస్టాబ్లిష్ అయింది. ఈ వెల్స్పన్ సంస్థ ఫ్లోరింగ్ అండ్ మ్యాట్స్, ఒలింపిక్స్ లో వాడే టవల్స్ తయారు చేస్తుంది ఇక్కడే. ఇక మైక్రోసాఫ్ట్ సంస్థ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ డేటా సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అమెజాన్ కూడా డేటా సెంటర్ ని వెల్స్పన్ కి ఆపోజిట్ లోనే ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసేసింది. ఇంకా ఈస్టర్ ఫిల్మ్ టెక్ కంపెనీ దాదాపుగా 1,350 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ ని కూడా క్రియేట్ చేసింది. ఇవే కాకుండా కటేరా, కుందన్ టెక్స్టైల్స్, ఎయిర్టెల్ డేటా సెంటర్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, నెక్స్ట్రా, కంట్రోల్ ఎస్, వీటితో పాటు మరికొన్ని సంస్థల పేర్లు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక ఇక్కడ జరుగుతున్న కంపెనీస్ యొక్క కన్స్ట్రక్షన్ స్టేటస్ చూసే ప్రయత్నం చేద్దాం. 2024 అంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు జరిగిన కన్స్ట్రక్షన్ స్టేటస్ మీరు చూస్తున్నారు. ఇందులో మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇలాంటి ఒక ఏరియా మరో కోకాపేట, మరో గచ్చిబౌలి అవడానికి ఎంతో సమయం పట్టదని. షాబాద్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న గచ్చిబౌలి ఎలా అయితే మొత్తం హై రైజ్ అపార్ట్మెంట్స్ తో నిండిపోయిందో, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో షాబాద్ అలానే మారబోతుంది. ఈ షాబాద్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్ కి కాల్ చేయగలరు. మీకు అన్ని పర్మిషన్స్ ఉన్న HMDA విత్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్టులను మాత్రమే సజెస్ట్ చేయడం జరుగుతుంది. అభివృద్ధి జరిగిన ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టలేకపోయాము అని బాధపడే వారికి ఇప్పుడు అభివృద్ధి జరగబోయే ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టే ఈ గొప్ప అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము.